సంఘటితంగా ముందుకు సాగి మరింత బలోపేతం కావాలని కాపులకు పిలుపునిచ్చారు మున్నూరు కాపు సంఘ ప్రతినిధులు. కరీంనగర్ కాపువాడలో మున్నూరు కాపు సంఘం రాష్ట్ర కార్యదర్శి కొప్పుల అజయ్, ఆర్గనైజింగ్ కార్యదర్శి ఆకుల రమేష్ అభినందన కార్యక్రమం నిర్వహించారు. దీనికి కాపువాడ సంఘ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బొమ్మరాతి రామచంద్రం, ఆకుల యాదయ్య అధ్యక్షతన జరిగిన అభినందన సభకు జిల్లా అధ్యక్షులు బొమ్మరాతి రాధాకృష్ణతో పాటు పలువురు ప్రతినిధులు హాజరై మాట్లాడారు. తమ సామాజిక వర్గంలోని నిరుపేదల సంక్షేమం కోసం పలు కార్యక్రమాలు చేపట్టాలని అభిప్రాయపడ్డారు. రాజకీయ, ఆర్థిక, సామాజిక పరంగా బలోపేతమయ్యేలా కార్యాచరణ చేపట్టాలని రాష్ట్ర ప్రతినిధులకు వారు సూచించారు. కొత్తగా నియామకం అయిన రాష్ట్ర ప్రతినిధులు కొప్పుల అజయ్, ఆకుల రమేష్లు సామాజిక వర్గ అభివృద్ధి కోసం కృషి చేస్తారన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం రాష్ట్ర లీగల్ సెల్ అధ్యక్షులు వంటల రత్నాకర్, బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు ఆది మల్లేశం, తిరుమణి రాజేశం, పసుల చరణ్, కళ్యాడపు ఆగయ్య తదితరులు పాల్గొన్నారు. పరిస్థితులను బట్టి మా సహాయ సహకారాలు కూడా అందిస్తాం, మున్ముందు కూడా ఇంకా అందిస్తాం. అధ్యక్ష కార్యదర్శులు కూడా చాలా మంచిగా కార్యక్రమాలు చేస్తాము. ఇంటి బిల్డింగ్ కూడా అందరి సహాయ సహకారాలు ఉండాలి, అందరూ కూడా సహకరించాలి. మన ఇప్పుడు ఓన్లీ కాపాడే కాకుండా దిశానగర్, కాప్ సంఘం, రామ్నగర్ కాప్ సంఘం, మంకమ్మ దొడ్డ, రామ్నగర్ ఇవన్నీ కూడా కలుపుకొని బలోపేతం చేసుకొని ఒక టౌన్లో కూడా టౌన్ కమిటీ కూడా వేసుకోవాలి. దాంట్లో ముఖ్య పాత్ర మీరు ఉంటే మేము మీకు సహకారం అందిస్తాము. అందరం కలిసి యోగ మండలి, మహేంద్ర గారు, మధు గారు అన్ని సంఘాలను కూడా సమన్వయం చేసుకొని మనం ఒక టౌన్లో ఒక కార్యవర్గాన్ని తీసుకొని ముందు కార్యక్రమాలు చేసుకొని ఫండ్స్ ఎట్లా కావచ్చు చెప్పండి, ఎందుకు వస్తాయి. వాళ్ళందరం రెండు మనసులో ఏదన్నా ఏం పెట్టుకోవద్దు. అందరం ఈ సంఘం కొరకు అయితే సంఘం మీద పార్టీ మీద అలగద్దండి. రాకపోతే నేనేమైనా సరే నేను ఎంత వస్తే కొట్లాడితే సంఘంలో అంత పేరు వస్తుంది. ఇది ఒకటి మాత్రం పార్టీ. నేను పర్సనల్గా అనుకున్నాను, నాకు తల్లి లేదు, కన్ను లేదు, జనాభా వేసి 1,00,000 అవుతుంది. వాళ్ళ పేరు మీద వాలంటీర్గా 1,00,000 రూపాయలు చేసిన మనం 71 అంటే ఎంత అవుతుంది సార్? 70 లక్షలు. అది మనకు ఎందుకు మానవీయ అనుకుంటున్నాడు. నిన్న మనం దేవుడి దేవాలయం కుటుంబంలో బయట పోతే రావడం తెలుగుదాయం అంటే మనం అంటే దయచేసి నువ్వేదో బాగా మనిషి మాట్లాడుతున్నావు అనకూడదు. దయచేసి మనం చేయదలుచుకుంటే చేస్తాము, ఇంకా ఏపిస్తాము. అది ఒకసారి
ఒక్కసారి మనసులో ఆ 71 కనీసం 50 మంది చేస్తారు కదా. అని ఎవరైనా పైసలు 2 లక్షలు చేస్తారు, ముందుకు వస్తారు. మీరు దయచేసి రామచంద్ర గారు, యాదవ్ గారు ఆలోచించండి. దీంట్లో 75% చార్టెబుల్ వచ్చిందంటే కాలేదు. మనము 75 to 80% సంఘానికి పెట్టాలి. 20% షేర్ అనేది ఈ పైసలు పెట్టుకోవడం పెట్టాలి. అది వర్కింగ్ క్యాపిటల్ షేర్ అంటారు. మనం ఒక సంవత్సరానికి 1 లక్ష వచ్చిందనుకో 80,000 సంఘానికి పోతే 20,000 ఉంటాయి. 20,000 మనకి 500 ఏదో షేర్. అప్పుడు ఏమైంది మనకైనా అదే పెడితే కనీసం 5 లక్షలు ఇచ్చినాను, 5 లక్షలు నా పేరు ఉంటుంది. 5 లక్షలు ఇంకోళ్ళకు స్టేజీ లేదు, ఏది లేదు, అందరం కూర్చొని మాట్లాడుకున్నాం, అందరం ఇది చేసుకున్నాం. అందులో కూడా పొరపాటు చాలా వస్తాయి. ఎందుకంటే నేను పెద్ద ఉన్నా, నన్ను స్టేజ్ మీద పెట్టలేదు, నాకు ఇయ్యాలా, నేను సంఘం సెక్రటరీ కదా, నేను సంఘం ఆర్గనైజింగ్ సెక్రటరీ కదా అన్న డిస్ప్యూట్స్ వస్తాయి. కాబట్టి దయచేసి మా సెక్రటరీకి చెప్తున్నా, ఎవరు స్టేజ్ మీద పిలిచేది లేదు. ఈ టేబుల్ కూడా తీసేసి రౌండ్ టేబుల్గా ఏదైనా అంటే అంతా కుటుంబ సభ్యులు కాబట్టి రౌండ్ టేబుల్ మాట్లాడాలి. అలా పెద్దగా చిన్నగా అందరూ సమానమే. ప్రెసిడెంట్ గారు సెక్రటరీ దయచేసి అనుకోకుండా నేను తీసేసింది ఎప్పుడు లేదు. వాట్సాప్లో ఇప్పుడు 15-26 జనవరి కూడా ఇంతకుముందు పాపం ఈ వాట్సాప్ లేనప్పుడు వాడు చచ్చిపోయిన జగదీష్ గారిని బట్లాడి వాడికి 400-500 ఇంటింటికి లెటర్ పంపుతుంది. ఇప్పుడు ఈ వాట్సాప్ వచ్చింది కాబట్టి వాట్సాప్ తోటి మోటివేట్ అవుతుంది కాబట్టి వాట్సాప్ తోటి అర్థాన్ని చేస్తాను. ఇక రాధాకృష్ణ గారు చెప్పినట్టు అందరినీ కరెక్ట్గా చెప్పిండు. ఏదో ఒక స్ట్రక్చర్ కానీ దానికి ఒక బేస్మెంట్ లెవెల్కి వచ్చిన తర్వాత ఎవరైనా పైసలు అడిగినా చెప్తారు. సెక్రటరీ పోస్టు అధ్యయనం చేసి ఉన్నప్పుడు అని రత్నాకర్ గారే అని నీకు వేరే ప్రోగ్రాంలు అన్నీ చేస్తున్నావు కదా, ఇది కూడా చేస్తే బాగుంటుంది, నీ సేవ అవసరం ఉంది అని ఎంతో బలవంతంగా మనకి తీసుకొచ్చిండు. అది నేను భయపడ్డా. ఇప్పుడు భయపడినంత ఏం లేదు. నా సన్మానం చేయడానికి వచ్చిందంటే నేను ఎన్నో ప్రోగ్రాంలు చేసిన కాంట్రాక్ట్ సంబంధించిన కాంట్రాక్ట్ సమస్యల మీద కానీ గవర్నమెంట్ కానీ ఎప్పుడు కూడా ఇంత ఆనందం పొందలేదు. మీరందరూ నాకు సన్మానానికి వచ్చి సన్మానం చేస్తుంది చాలా సంతోషం. ఇక్కడ నుంచి ఈ మన సంఘం తరఫున ఎటువంటి సమస్యలు ఉన్నా సామరస్యం కానీ ప్రతి దాంట్లో ఇన్వాల్వ్మెంట్ అయితే నాకు చేయడానికి సహాయం చేస్తా. మేము ఎప్పుడు ఉంటాను నేను తెలుపుకుంటాం. నాకు ఈ అవకాశం ఇచ్చిన